ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో అండి, నమస్కారం నమస్తే రెడ్డి గారు. సో ఇప్పుడు చాలామంది ఏంటంటే డిఫరెంట్ ప్లేసెస్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. యాక్చువల్లీ చాలా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ మనం చూస్తూ ఉంటాము, చాలా రకాలుగా అందరు చెప్తూ ఉంటారు, డిఫరెంట్ దగ్గర ప్లాన్ చేద్దామని అనుకుంటూ ఉంటారు. బట్ ప్లాన్ చేసే ముందు కొంతమందికి రిటర్న్స్ మీద ఎక్కువగా ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. సో అలాంటప్పుడు మనకంటే ఇన్ని ఇయర్స్లో మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ డబుల్ చేసుకోవచ్చు అని మనం ఒక అవగాహన వెళ్ళాలి అని అంటే ఎలా మనం చూడొచ్చు అంటారు? అసలు దీన్ని థంబ్ రూల్ అంటామండి మనం. అంటే ఎన్ని సంవత్సరాలలో మనీ డబుల్ అవుతుంది. సో దీనిలో మనం ఫైనాన్షియల్ థంబ్ రూల్స్ అని కొన్ని ఉన్నాయి. ఓకే, సపోజ్ 50-30-20 అంటారు. అంటే 50 మనం నీడ్స్కి పక్కన పెట్టుకొని, 30 మన లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్కి పక్కన పెట్టుకొని, 20% ఇన్వెస్ట్మెంట్కి పెట్టుకోవడం. ఇట్లా కొన్ని థంబ్ రూల్స్ ఉన్నాయి. ఓకే, అలాగా మనీ డబ్లింగ్ థంబ్ రూల్ ఏంటంటే రూల్ నెంబర్ 72. రూల్ నెంబర్ 72 ఇది డబ్బు పెరుగుతుందా తరుగుతుందా అనేది చెక్ చేసుకోవడానికి. సో 72 అంటే ఇట్స్ నాట్ జస్ట్ ఎ నంబర్. అంటే 72 అనేది ఏంటి అని అంటే ఒక ప్రతి ఇన్వెస్ట్మెంట్ వెనకాల దాగి ఉన్న ఒక టెన్యూర్. అంటే ఈ 72 ఒక తలుపు అనుకుంటే వెనకాల ఉన్న గడియారం ఏంటి, ఎన్ని సంవత్సరాలలో ఈ ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది తగ్గుతుంది, ఈ క్యాలిక్యులేషన్ కండి. అంటే క్యాచీ వేలో చెప్పాలి అంటే 72 తలుపు డబుల్ సంపద పలుకు, క్యాచీ ఫ్రేమ్ 72 పలుకు డబుల్ సంపద పలుకు. సో ఏంటి వాట్ ఈస్ దిస్ 72 అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక ఎఫ్డి ఉంది, ఎఫ్డిలో ₹1,00,000 వేస్తే 6% రిటర్న్ వస్తుందండి. ఓకే, ఎఫ్డిలో జనరల్గా. ఇప్పుడు అంటే ఇప్పుడు ఈ 72ని మనము ఈ 6తో డివైడ్ చేయాలి. సో 72ను 6తో డివైడ్ చేసినప్పుడు 12 వస్తుంది. ఓకే, నేను ఇప్పుడు అన్నట్టు ముందు కనిపించేది మనకు 72, దాని బ్యాక్ ఎండ్ ఉంది 10 year. సో 72/6 అంటే 12 వస్తుంది. అంటే 12 సంవత్సరాలలో ఇది డబుల్ అవుతుంది. అంటే ₹1,00,000 మనం ఎఫ్డీలో వేస్తే జనరల్గా ఒక కొంతమంది అనుకుంటారు ఎప్పుడో మనకు 7-8 సంవత్సరాల్లో డబుల్ అయ్యేది, ఇప్పుడు కూడా అదే విధంగా అవుతుందేమో అనుకుంటారు. ఎఫ్డీలో క్యాల్కులేట్ చేయరు వాళ్ళు. ఇంట్రెస్ట్ వస్తుంది, 6-7% ఇంట్రెస్ట్ వస్తుంది అని అనుకుంటారు తప్ప ఎన్ని సంవత్సరాల్లో డబుల్ అవుతుందనే ఆ ఆలోచన రాదు. ఇప్పుడు ఇంట్రెస్ట్ తో డివైడ్ చేయమండి, 72ని ఇంట్రెస్ట్ తో డివైడ్ చేయాలి. సో 72/6, 12/6 72. ఇఫ్ దే ఆర్ గివింగ్ 9 అయితే 9 తో 72/9. yes. Okay. సో ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఇప్పుడు మన మ్యూచువల్ ఫండ్ సిప్ ఉంది, స్టాక్స్, ఈక్విటీ ఇవన్నీ ఉన్నాయి, అక్కడ 12% వరకు రావచ్చు. ప్రిడిక్షన్, జనరల్ రఫ్ ప్రిడిక్షన్ 72/12 అంటే 6 సంవత్సరాలలో డబుల్ అవుతుంది. అంటే ఇక్కడ ఈజీ వే క్యాలిక్యులేషన్, ఒక కామన్ మ్యాన్ 72ని ఎక్కడైతే ఇన్వెస్ట్ చేస్తున్నాడో ఆ ఇంట్రెస్ట్ రేట్తో డివైడ్ చేస్తే ఎన్ని సంవత్సరాలలో డబుల్ అవుతుంది అనేది అర్థమైపోతుంది. ఈజీ వే. సో ఇక్కడ అప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఖర్చులు చూసుకుంటే మన ఇన్ఫ్లేషన్ అంటాం, ద్రవ్యోల్బణం అంటాం. ఖర్చులు జనరల్గా యావరేజ్ ఒక 6% పెరుగుతున్నట్టు అనుకుందాం. అంటే 72/6 అంటే 12 years. అంటే 12 yearsలో ఈ ఖర్చులు డబుల్ అవుతున్నాయండి. దట్ మీన్స్ ఈరోజు నాకు ఒక 50,000 మంత్లీ ఎక్స్పెన్స్ అవుతుంది, హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ అని అనుకుంటే 12 yearsలో ఈ 50 కాస్త 1,00,000 అవుతుంది. బికాస్ దెర్ ఇస్ a 6% ఇన్ఫ్లేషన్ రేట్. దాని తగ్గట్టుగా మనం అంటే ఇన్ఫ్లేషన్ చూసుకుని ఇన్వెస్ట్మెంట్కి ఎంత డబుల్ అవుతుంది చూసుకుని ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అనేది క్యాల్కులేట్ చేసుకోవాలి. రైట్. మనకి 72 రూల్ ఒక మన యావరేజ్ మిడిల్ క్లాస్ చూసుకోవాల్సింది ఏంటంటే 12 సంవత్సరాలలో నా ఖర్చులు డబుల్ అవుతున్నాయి, మరి నేను ఇన్వెస్ట్ చేసేది ఎన్ని సంవత్సరాలలో డబుల్ అవుతున్నది అనేది క్యాల్కులేట్ చేసుకోవడానికి ఈ 72 పనికి వస్తుంది. అప్పుడు ఏం చేయాలి మనము? 12 సంవత్సరాలలో డబుల్ అవుతుంది అని అంటే నేను అలాగే 12 సంవత్సరాలలో డబుల్ అయ్యే దాంట్లో పెట్టినాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్డీస్ ఉన్నాయి, ఎఫ్డీ 6% ఇస్తాయి. నేను అదే 6% ఎఫ్డీస్లో నేను ఇది పెడితే, నేను ఈరోజు 1,00,000 ఎఫ్డీలో పెడితే 2,00,000 అయింది. నా ఈరోజు ఖర్చు 1,00,000 మంత్లీ, 1,00,000 ఖర్చు 2,00,000 అయింది. అంటే అక్కడ ఏం జరిగింది? మనకి ఏమీ రాలేదు. మనం ఏమనుకుంటాము? 1,00,000 2,00,000 అయింది అనుకుంటాం, లిటరల్ గా ఏం రానట్టే. అంటే రియల్ రేట్ ఆఫ్ రిటర్న్ అక్కడ యాజ్ పర్ ఇన్ఫ్లేషన్ తీసుకుంటే దట్ ఈస్ నథింగ్. సో ఈ 72ను మనం ఎక్కడ యూజ్ చేయాలి అంటే ఇట్లాంటి సిచ్యువేషన్స్లో
ఇట్లాంటి సిచ్యుయేషన్స్లో క్యాల్కులేట్ చేయడానికి యూజ్ చేసుకోవడం. యూస్ చేసుకోవాలి. ఓకే. తర్వాత మనము అంటే ఇప్పుడు మీకు ఆ 72 ఇంపార్టెన్స్ చెప్పినాను. ఇప్పుడు యాజ్ అ ప్లాన్ ఆఫ్ యాక్షన్ మనం ఏం చేయాలి, సపోజ్ వ్యూవర్స్ ఏం చేయాలి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ అసెట్స్ ఏంటి, మీ డెట్స్ అంటే మనకున్న అసెట్స్, మనకున్న ఆస్తులు ఏంటి, మనకున్న డెట్స్ అప్పులేంటి, ఈ రెండు ఒక పేపర్ మీద రాసుకొని అసెట్స్ ఎన్ని ఇయర్స్లో డబుల్ అవుతున్నాయి, డెట్స్ కూడా ఎన్ని ఇయర్స్లో డబుల్ అవుతున్నాయి, ఈ రెండు రాసుకుంటే అప్పుడు మనకు అర్థమైపోతుంది. అంటే మనం ఇప్పుడు అన్నట్టు ఎఫ్డీలో ఇన్వెస్ట్ చేస్తున్నాము అండ్ మన ఖర్చులు చూసుకుంటే సేమ్ ఉంది. సో ఈ క్యాలిక్యులేషన్స్ చూసుకున్నప్పుడు ఎక్కడెక్కడ ఎక్కువ ఇయర్స్లో డబుల్ అవుతుందో వాటిని రెడ్ మార్క్ పెట్టి, ఎక్కడెక్కడ తక్కువ ఇయర్స్లో డబుల్ అవుతుందో వాటిని గ్రీన్ మార్క్ పెట్టుకొని మన వర్కల్లా దీని నుంచి దానికి ఫ్లో ఎలా చేంజ్ చేయాలి. ఎందుకంటే ఇది మారిస్తేనే, ఇఫ్ యూ షిఫ్ట్ దిస్ ఫ్లో అంటే ఏదైతే రెడ్లో ఉందో దాన్ని గ్రీన్కి మార్చినప్పుడే యువర్ అసెట్స్ విల్ గ్రో. షిఫ్ట్ ద ఫ్లో, మేక్ యువర్ అసెట్స్ గ్రో. సో వన్ మోర్ క్యాచీ వర్డ్, షిఫ్ట్ ద ఫ్లో, మేక్ యువర్ అసెట్స్ గ్రో. సో దీనికి మనం ఆ వర్కౌట్ చేయాలండి. అసెట్స్ ఎంత రేట్లో పెరుగుతున్నాయి అండ్ మన డెట్ ఎంత రేట్లో పెరుగుతున్నాయి. ఎందుకంటే ఈ గేమ్ని గెలిస్తేనే, ఈ ఇన్ఫ్లేషన్ అనే గేమ్ని గెలిస్తేనే, ఇఫ్ యూ బీట్ దట్ పేస్, ఆ పేస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ 5% ఉందా 6% ఉందా, ఆ ఇన్ఫ్లేషన్ని బీట్ చేస్తేనే యూ విల్ విన్ దిస్ రేస్, దిస్ ఫైనాన్షియల్ రేస్. సో బీట్ ద పేస్ అండ్ విన్ ద రేస్ అంటే. సో ఇది నాట్ ఓన్లీ పర్టైనింగ్ టు ఇన్ఫ్లేషన్. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కేసెస్లో పిల్లల ఎడ్యుకేషన్ కోసం ప్లాన్ చేస్తుంటారు. మనం ఇన్ఫ్లేషన్ 6% తీసుకున్నాం, కానీ ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్ 6%తో పెరగదు, ఎక్కువ రేట్ ఉంటుంది. అది 9% చొప్పున పెరుగుతుంది ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్ స్పెసిఫిక్గా. మరి 9%తో ఖర్చులు, ఎడ్యుకేషన్ కావాల్సిన ఖర్చులు పెరిగినప్పుడు, ఇఫ్ ఐ ఇన్వెస్ట్ ఇన్ అండ్ ఎఫ్డి వేర్ ఇట్స్ గివింగ్ 6%, నా మనీ లాస్ అవుతుంది. సేమ్ కాదు, ఇంకా డీగ్రో అవుతుంది. సో ఈ 72 అనేది ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో యూజ్ చేసుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో వీ నీడ్ టు బీట్ దట్ పేస్ అండ్ విన్ దట్ ఫైనాన్షియల్ రేస్. దట్స్ ద లాజిక్ బిహైండ్ 72. చాలా మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు. యాక్చువల్లీ ఎవ్రీబడి కెన్ క్యాల్కులేట్ ఈజీలీ. ఈజీ వే అండి. సో మంచిగా వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చేస్తుంది ఎక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు ఏంటి అని. ప్లస్ రివర్స్ కూడా తీసుకోవచ్చు దీన్ని మనము. ఇప్పుడు నేను 72 డివైడెడ్ బై ఇంట్రెస్ట్ రేట్ అన్నాను. సపోజ్ ఎవరికో నాకు 5 ఇయర్స్లోనే డబ్బులు అని ఉంటుంది. అప్పుడు ఏం చేయండి, 72 డివైడెడ్ బై 5, అప్పుడు ఎంత ఆన్సర్ వస్తుందో దట్ మచ్ ఇంట్రెస్ట్ యూ నీడ్ టు గెట్ ఫ్రమ్ దట్ అసెట్. అప్పుడు మీరు తక్కువ ఇయర్స్లో నాకు డబ్బులు కావాలి అన్నప్పుడు ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలి. సో ఆ ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏ అసెట్లో ఉంది, ఎక్కడ రిస్క్ ఉంది, ఎక్కడ రిస్క్ లేదు, అసెస్ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. 2 ways we can use this formula. Exactly. Very nice information shared with us, and thank you so much. Thank you.